ఈ ప్రపంచ చరిత్రలో బానిసత్వం నుండి విమోచనకు మార్గం తెరిచిన ఒక అద్భుతమైన ప్రయాణం ఉంది. అది ఈజిప్టు దేశంలోని బానిసత్వం నుండి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించిన గొప్ప చరిత్ర. వేదన, కన్నీళ్లు, పరీక్షలు, ఆశ మరియు దేవుని అద్భుతమైన శక్తి, ఇవన్నీ ఒక్కటిగా కలిసిన ఈ కథలో మధ్యబిందువుగా నిలిచింది మోషే అనే మనిషి మరియు అతని జీవితాన్ని నడిపించిన జీవముగల దేవుడు. ఈ కథ మొదలవుతుంది ఇశ్రాయేలీయులు అనేక శతాబ్దాలుగా నివసించిన ఈజిప్టు దేశంలో. ఒకప్పుడు వారు అక్కడ గౌరవనీయమైన అతిథులుగా జీవించారు. కాని కాలక్రమేణా వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దాన్ని గమనించిన ఒక కొత్త ఫరో వారిని ప్రమాదంగా భావించి బానిసలుగా మార్చాడు. వారు కొట్టబడ్డారు, అణచివేయబడ్డారు, భారీ శ్రమకు బలవంతం చేయబడ్డారు. బానిసత్వపు భారంతో ఇశ్రాయేలీయులు కన్నీళ్లతో విలపిస్తూ విమోచన కోసం హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించారు. వారి సంఖ్య మరింత పెరగకుండా ఉండేందుకు ఫరో ఒక భయంకరమైన ఆజ్ఞ జారీ చేశాడు. ఎబ్రేయ స్త్రీలకు పుట్టే ప్రతి మగ శిశువును నైలు నదిలో పడేయాలని. దేశమంతా భయం కమ్ముకున్న ఆ సమయంలోనూ ఒక ధైర్యవంతమైన తల్లి తన కుమారుడిని దాచుకుని ఒక బుట్టలో పెట్టి నైలు నదిలో తేలియాడనిచ్చింది. మనుషులకు అది ప్రమాదంగా కనిపించినా దేవునికి అది రక్షణ ప్రణాళికగా మారింది. దేవుని అదృశ్యమైన చేతులు ఆ బుట్టను నడిపించాయి. అది తేలుతూ వెళ్లి ఫరో కుమార్తె వద్దకు చేరింది. ఆమె ఆ శిశువును చూసి కరిగిపోయింది. ఆ శిశువు ఒకరోజు ఈజిప్టు సింహాసనానికే సవాల్ చేస్తాడని తెలియకుండానే ఆమె అతనికి మోషే అని పేరు పెట్టి తన కుమారుడిగా పెంచింది. మోషే పెరుగుతూ తన నిజమైన వారసత్వాన్ని తెలుసుకున్నాడు. ఒకరోజు ఒక ఈజిప్టీయుడు ఒక ఎబ్రేయ బానిసను క్రూరంగా కొడుతున్న దాన్ని చూసి కోపావేశంలో మోషే ఆ ఈజిప్టీయుడిని కొట్టి చంపేశాడు. విషయం బయటపడడంతో తన ప్రాణాలకు భయపడి మోషే ఈజిప్టును విడిచి మిద్యాన్ అరణ్యానికి పారిపోయాడు. అక్కడ అతను సిప్పోరాను వివాహం చేసుకుని గొర్రెల కాపరిగా నిశ్శబ్దమైన జీవితం గడపసాగాడు. ఒకరోజు మోషే తన గొర్రెల మందను కాస్తుండగా ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. అగ్నితో మండుతున్న కాలిపోని ఒక పొద. అతను దగ్గరగా వెళ్ళినప్పుడు అగ్నిలో నుండి ఒక స్వరం వినిపించింది. మోషే, మోషే, ఇక్కడికి దగ్గరగా రాకు. నీ చెప్పులు తీసివేయి. నీవు నిలిచిన స్థలం పరిశుద్ధమైన భూమి. ఆ స్వరం, నేనే నీ తండ్రుల దేవుడు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని చెప్పింది. భయంతో కంపించిన మోషే తన ముఖాన్ని కప్పుకున్నాడు. దేవుడు మోషేతో ఇలా అన్నాడు, ఈజిప్టులో నా ప్రజలు పడుతున్న బాధను నేను చూశాను. వారి మొరను నేను విన్నాను. వారిని విమోచించేందుకు నేనే దిగివచ్చాను. ఇప్పుడు నీవు పో. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు తీసుకురావడానికి నేను నిన్ను ఫరో వద్దకు పంపుతున్నాను. మోషే సందేహించినప్పటికీ దేవుడు అతనికి ధైర్యంగా, నేను నీతో ఉంటాను అని చెప్పాడు. దేవుని ఆజ్ఞకు లోబడి మోషే తన సోదరుడు ఆరోనుతో కలిసి ఈజిప్టుకు తిరిగి వెళ్ళాడు. ఫరో ఎదుట నిలబడి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, నా ప్రజలను వెళ్ళనివ్వు అని ప్రకటించాడు. కాని ఫరో హృదయం కఠినమై నిరాకరించాడు. అప్పుడు దేవుడు ఈజిప్టుపై వరుసగా విపత్తులను పంపాడు. నీరు రక్తంగా మారింది. కప్పలు, దోమలు, ఈగలు విస్తరించాయి. పశువులు చనిపోయాయి. మిడతల గుంపులు వచ్చాయి. గాఢమైన చీకటి దేశాన్ని కమ్ముకుంది. చివరికి అత్యంత భయంకరమైన శిక్ష వచ్చింది.
మరణదూత ఈజిప్టులోని ప్రతి మొదటి మగ సంతానాన్ని చంపాడు. కాని ఇశ్రాయేలీయులు రక్షించబడ్డారు. వారి ఇళ్ల తలుపులపై గొర్రెపిల్ల రక్తం గుర్తుగా ఉంది. శోకంలో మునిగిన ఫరో చివరికి మనస్సు మార్చుకుని ఇశ్రాయేలీయులను ఈజిప్టు విడిచి వెళ్లమని అనుమతించాడు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి విమోచన పొందారు. పగలు మేఘస్తంభం ద్వారా, రాత్రి అగ్నిస్తంభం ద్వారా దేవుడు వారిని నడిపించాడు. కాని ప్రయాణం అక్కడితో ముగియలేదు. మనస్సు మారిన ఫరో తన సైన్యంతో వారిని తరిమివచ్చాడు. ఒకవైపు ఎర్రసముద్రం, మరోవైపు ఈజిప్టు రథాలు. ఇశ్రాయేలీయులు చిక్కుకుపోయారు. ఆ సమయంలో మోషే తన దండాన్ని సముద్రం మీద ఎత్తగా యెహోవా ఎర్రసముద్రాన్ని రెండుగా చీల్చాడు. ఇశ్రాయేలీయులు ఎండిన నేలపై నడిచి దాటారు. ఈజిప్టీయులు వెంబడించగా సముద్రం తిరిగి వచ్చి వారిని ముంచేసింది. అనంతరం ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతానికి చేరుకున్నారు. అక్కడ దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ విధంగా దేవుని నడిపింపులో, ఆయన రక్షణలో ఇశ్రాయేలు ప్రజలు ఒక జనముగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ విమోచన కథ మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తుంది. ఎంతటి పెద్ద పరీక్షలు వచ్చినా దేవునిపై విశ్వాసం ఉంచితే ఆయనే మార్గం తెరుస్తాడు. ఇది విశ్వాసం, విమోచన మరియు దేవుని నిత్య పవిత్రమైన ఒప్పందం యొక్క అద్భుతమైన ప్రకటన. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మర్చిపోకుండా మన హోలీ స్టోరీ టైం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.